తెల్ల పేపర్ ఇస్తున్నారంట, దాంట్లో మాకు ఫిలప్ చేయడానికి రాదంట. అసలు జాబ్కి ఫిలప్ ఎట్లా చేస్తారు, స్పెల్లింగ్స్ వస్తాయి అసలు రాని కట్టు. ఆయన రాసిండా, ఆయనకి వస్తా స్పెల్లింగ్, అసలు చక్కగా ఇంగ్లీషే అసలు ఇంగ్లీషే రాదు చక్కగా మాట్లాడనీకే. ఆయనకు వస్తా అసలు ఫామ్ ఫిలప్ చేయనీకే, ఆయన రాయగలుగుతాడా? ఆయన చక్కగా ఇంగ్లీషే రాదు మాట్లాడదు. ఆయనకు ఉండాలి ఏదన్నా. స్టూడెంట్స్ అంటే ఆయనకు చులుకనే అయిపోయింది. మేము ఏది చెప్తే అది చేసుకుంటారు, లేబర్ పనులు చేసుకుంటారు. వాళ్ళ అమ్మ నాయన చేసినట్టు వాళ్ళు కూడా చేసుకుంటారు లేబర్ పనులు. వాళ్ళకి ఏముంది, మనం అయితే ఏసీలో కూర్చొని మంచిగా బతకొచ్చు. నేను సీఎం అయినా నాకు ఉంది, నేను మంచిగా బతుకుతా అన్నట్టు ఆడు చేస్తున్నాం అంతే. ఆయన ఏం తీసేస్తాం, ఆ గవర్నమెంటే తీసేస్తాం, కాంగ్రెస్ గవర్నమెంటే తీసేస్తాం. ఆయనతో అసలు లేదు. ఇప్పుడు మా చేతిలోనే ఉంటుంది ఓట్లు. ఆయన ఏమనుకుంటుండేమో తెలియదు. మేమైతే ఓట్లు అయ్యాం, ఏదో మా పేరెంట్స్ ఎవరో వేసిర్రు గెలిచిండు, ఏదో దొంగోట్లతో గెలిచిండు. ఇప్పుడు ఈసారి మేమే వేయాలి ఓట్లు. అది చూసుకో, అది మేమే వేయాలి ఓట్లు అంతే. ఉసరి విలియానికి ఎందుకు వేస్తారు ఓట్లు? ఉసరి విలియానికి ఎందుకు వేస్తారు ఓట్లు? అంతనేం ఫాయిదా వేసి. ఇంకెంత, ఇంకా 2 సంవత్సరాలు ఉంది కబద్దార్, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఎవడేస్తాడు ఓటు నీకు? చూద్దాం ఎవడేస్తాడు. నువ్వైతే రా, ప్రెస్ ముంగడు రా, మాట్లాడు. మాత్రం అని అంటాడన్న సక, వందే మాత్రం అన్నికనే రాదన్న ఆయనకి, వందే మాత్రం అన్నికే రాదు. చూసినాం చెప్తున్నాం, ఆయనకు ఒక్క ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు. మాకు మా జాబ్ అప్లికేషన్ నింపుకోనికి మాకు రాదు అంటుండు. ఆయనకు వస్తుందా అన్న? ఒక మాట ఆయనకు వస్తుందా? చలాన్లు గుంజుతాడు, అవి ఇవి గుంజుతాడు. ఫ్రీ బస్ పెట్టిండు, అక్కడ లాస్ అయ్యిండు. ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మాకు తెచ్చి శక్తి స్కీమ్ తెచ్చి పైసలు గుంజుదామని చూస్తుండు, మమ్మల్ని లేబర్ని చేద్దాం అనుకుంటుండు. ఆయన పైసలు గుంజానికే మొత్తం, ఏదైనా పైసలు గుంజానికే. వేరే స్టేట్ లో నడుస్తుంది అన్న ఇది, వేరే స్టేట్ లో ఎక్కడైనా అవుతుందా? ఇక్కడనే అవుతుంది. ఎందుకు అట్లా అవుతుంది? ఈయన మంచిగా ఉంటే అవుతుంది అట్లా. ఆయనకి లేబర్లు కావాలి, ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీలకి లేబర్లు కావాలి, ఆయనకు పైసలు కావాలి. అందుకని ఇప్పుడు మమ్మల్ని లేబర్లు చేయడానికే చూస్తుండే ఆయన. 1500 crores ఉన్నాయి, అవి మేము కట్టినాయి. మా పిల్లల పైసలన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, అవే మాకు ఇవ్వమనండి సార్. ఇప్పుడు ఏంటి అసలు ఈ స్కీమ్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు మాది డిప్లొమా ఎస్బిటెట్ అనేది ఒక గవర్నమెంట్ అథారిటీకి సంబంధించింది సార్. స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు ఈ సెట్ ఇస్తామంటారు, లాటరల్ ఎగ్జామ్ ఇస్తారంటారు, కానీ మాకు ఆ సర్టిఫికేట్ అనేది ప్రైవేట్ కిందికి వస్తుంది. స్కిల్ యూనివర్సిటీ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, మాకు ప్రైవేట్ సర్టిఫికేట్ వద్దు. మేము ఇంత చదువుకుంది ఎందుకు? మేము లేబర్ వర్క్స్ చేయాలంటే సార్, మేము ఎందుకు ఇంత చదువుకుంది? మేము బీటెక్ సెకండ్ ఇయర్కి, బీటెక్ ఆ 3 years ఈ 3 years కలిపి 6 years ఇంజనీరింగ్ చేస్తాము. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఇంటర్ చదివి బీటెక్ చదివిన వాళ్ళందరూ క్రిమినల్ వేస్ట్ అంటున్నారు డైరెక్ట్. అందుకే మేము చదవద్దు అంటున్నాం. లేదు సార్, ఇప్పుడు ఇంటర్ చేసి బీటెక్ చేసే వాళ్ళు ఎట్లా, వాళ్ళు 4 years మాత్రమే బీటెక్ చదువుతారు. కానీ మేము ఈడ 3 years చదివి లాటరల్ ఎంట్రీలర్ సెకండ్ ఇయర్కి వెళ్ళి 3 years చదువుతాం. 90% ఆఫ్ ది సిలబస్ అనేది మేము ఇక్కడనే చదివేస్తాము. సో మాకు ఎట్లా ఉంటుంది సార్ స్కిల్స్ లెవెల్. ఓకే, మీరు ఇదంతా చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమంటున్నారు అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు అసలు ఫామ్ నింప రావట్లేదు, క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడుతున్నారు. ఆయన ఏం చదువుకున్నారు సార్? రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నారు? ఫామ్ స్పెల్లింగ్ సార్, అసలు ఏంది అంటే మాకు ఫామ్ ఫిల్అప్ చేయడం రా. అందుకే ఇప్పుడు ఇంజనీర్స్ లేని ఆయన పోయే కార్ ఎవరు తయారు చేసారు, ఆయన ఎక్కి తిరిగే ఫ్లైట్ ఎవరు తయారు చేసారు, ఆయన యూజ్ చేసే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఇంజనీర్స్ తయారు చేసిండే. అట్లాంటిది ఇప్పుడు ఇంజనీర్స్ కి మేము డిప్లొమా తీసేసామంటే మేము ఏమైపోవాలి? మాకు ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ సార్, మాకు 2 years లైఫ్ వేస్ట్. ఇప్పుడు మాకు ఈ సెట్ ఉండదు, లాటరల్ ఎంట్రీ ఉండదు అంటారు. సరే, దీనికి నిన్న అనేది ఈ విషయం మీ తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉందమ్మా? అంటే మీరు మా అమ్మ ఇప్పుడు ఇట్లాంటి స్కీమ్ వచ్చింది, మా చదువులు ఇక్కడితో ఆగిపోతున్నాయి అని చెప్పగానే మీ తల్లిదండ్రుల ఫీలింగ్ ఎట్లా? పేరెంట్స్ అసలు వాళ్ళు ఫుల్. ఇప్పుడు మేము అనేది హాస్టల్ సార్, మేము దూరం నుంచి ఎక్కడనో పాలిసెట్ ఎగ్జామ్ రాసి సీట్ తెచ్చుకొని ఇక్కడికి వచ్చినాము. వాళ్ళు ఎంతో నమ్మకంతో మమ్మల్ని పంపించారు. వాళ్ళకి ఇప్పుడు ఇట్లా చెప్తుంటే హాస్టలర్స్ సార్ మేము ఏమైపోవాలి? అంత నమ్మకంతో పంపించినాము. ఇప్పుడు మీరు చదువుకోవట్లేరు, చదివి ఇక్కడికి ఆగిపోతున్నారంటే వాళ్ళకి మా మీద ఒక ఇంజనీరింగ్ అవుతారు, మమ్మల్ని బాగు చేస్తారనే నమ్మకంతో పంపించారు. ఇప్పుడు మాది చదువు ఆగిపోతుంది అని అంటే మేము ఏమైపోవాలి సార్? మా లైఫ్ ఏంది అసలు? మీ లైఫ్ ఏందో మీకే అర్థం కావట్లేదు. అసలు మమ్మల్ని కన్ఫ్యూజన్ లో పడేసినారు సార్. ఓకే, ఇప్పుడు మీరు ఒక స్కిల్ యూనివర్సిటీ అనుకుంటున్నాం సార్. ఆ స్కిల్ యూనివర్సిటీనే మీరు గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి, మేము అందులోకే వస్తాం. స్కిల్ యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ కి చేయండి, మేము స్కిల్ యూనివర్సిటీలోనే ఉంటాం.
నేను వరంగల్ నుంచి వచ్చిన. వరంగల్ నుంచి ఇక్కడ హైదరాబాద్ ఇక్కడికి వచ్చిన. ఏందన్నా ఏంది మీ శక్తి స్కీమ్ అని చెప్పి ఒకటి కొత్తగా పెట్టిండన్న. అది ఎందుకు పెట్టిండో తెలియదు, దేనికోసం పెట్టిండో తెలియదు. ఇది స్టార్ట్ అయ్యి కూడా ఆల్రెడీ 2 months అయిందంట. 2 months అయిందంట. అందరికి తెలుసు అంట, ఓన్లీ మా స్టూడెంట్స్ కి తెలియనియకుండా ఇన్ని రోజులు తాపెట్టిండు. మాకు తెలిసినాక స్ట్రైట్ కానీ దిగినాము. అంటే అదేందో మీకు శక్తి స్కీమ్ ఏదో తెలియట్లేదు అంటున్నారు. అంటే మాకు స్కిల్స్ లేక ఆ స్కీమ్ తీసుకొచ్చి మీ స్కిల్స్ నేర్పిద్దామని చూస్తారు. అసలు ఆయనకు వస్తే ఆయన స్కిల్స్ ఏమన్నా ఉన్నాయి? ఆయనకు వస్తే ఆ స్కిల్స్ ఏమన్నా అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయా? నాతో బరాబర్ ఇప్పుడు లెటర్ రాయమన్నారు ఆయన తెలుగులోనే. ఇంగ్లీష్ కూడా వద్దు, నాతో బరాబర్ తెలుగులో రాయమన్నారు. డిక్టేషన్ పెడతారు. ఇప్పుడు ఇంకొక సార్ వస్తాడు, మా ఇద్దరు డిక్టేషన్ పెడతాడు. నాతో బరాబర్ రాయనరు ఆయన ఇంగ్లీష్ లోనే రాయమన్నారు. ఇంగ్లీష్ వద్దాడు, తెలుగే రాయనరు ఆయన. అవు బరాబర్ రాస్తాడు. వందే మాత్రం అని, అందుకే బాగా అయినాయి ఆయన. వందే మాతరం మస్తు మాట్లాడింది అన్న. ఏడొస్తుంది అన్న, మాట్లాడేది ఉంటే ఇట్లా చేస్తుండే అన్న. ఇంతగానో కొట్లాడుతుంటే ఇక్కడ తెలంగాణలో ఉండకుండా పోయి ఆయన ఎక్కడో ఫారెన్ ఫ్లైట్లలో వండుకొని తిని కూడా తాగుకుంటుంటే మేము మా పరిస్థితి ఏందన్న? ఇక్కడ వస్తుండు చేస్తుండు అంత మేము ఏందన్న? వస్తురు పోలీసు వాళ్ళు వస్తారు, లాఠీ చార్జ్ చేస్తామంటారు, అదంటారు ఇదంటారు, బెదిరిస్తారు. రోడ్డు కూడా ఎక్కనిస్తలేరు అన్న మమ్మల్ని. రోడ్డు ఎక్కనిస్తలేరు, ఓన్లీ కాలేజీలో ఉంటారు. ధర్నా చేసుకోరు అంటారు. రోడ్డు ఎక్కగానే కథ ఎవరో ఒకరు వస్తారు, పోలీసులు అంటారు, లాఠీ చార్జ్ అంటారు, ఇలా కొడుతురు అన్న. ఎన్ని రోజులు అన్న ఇదంతా మాకు? ఇంకా ఎన్ని రోజులు అని రోడ్ల బయట తిరగమంటాం. మా అమ్మాయి ఏడుస్తురు అన్న ఇంట్లో కూర్చొని. గల్లా పట్టుకొని మమ్మల్ని గల్లా పట్టుకొని రోడ్డు మీద గుంజుకొచ్చిరు. మీ అమ్మ నాన్న పరిస్థితి అంటే ఇప్పుడు మీరు ఫోన్ చేసి చెప్తారు, మమ్మీ ఇట్లా మా శక్తి స్కీమ్ అని వచ్చి మా చదువులు ఆగిపోతున్నాయి అన్నప్పుడు మీ అమ్మ నాన్న పరిస్థితి ఏడుస్తురు అన్న వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు ఏం లేకనే మేము వచ్చి గవర్నమెంట్ కాలేజ్ లో చేస్తున్నాం అన్న. ఇప్పుడు లక్షలు కట్టాలంటే ఏడికెళ్ళి చేస్తారన్న వాళ్ళు కూడా. స్కిల్స్ అంటారు, ప్రైవేట్ కాలేజ్ అంటారు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ పోవాలంటారు, బీటెక్ ఏమంటారు. మా హైయర్ ఎడ్యుకేషన్స్ ఏంటిది అన్న? ఇప్పుడు అంతా వస్తారు చేసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. కానీ మాదేం లేదా అన్న? అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు, కానీ మాదేం లేదన్న. మా రెస్పాన్సిబిలిటీ లేదు, మాదేం లేదు. ఓన్లీ ఆయన చెప్పినట్టు చేయాలి, ఆయన చెప్పినట్టు ఉండాలి అన్న. చాలా మంది ఆయన వేరే అన్న, ఆయన గుడ్డు ఆయన మస్తు మంచోడు. ఆయన మస్తు మంచి సీఎం. ఆయన చూసినట్టు ఎవరిని చేయాలి, ఎవరిని చూడలే ఆయన ఇంతవరకు. ఆయన చూసినట్టు ఏ స్టేట్ లో లేరు ఇట్లా ఆయన లెక్క. ప్రాబ్లం చూసుకోండి, అమెరికా తిరుగుతుంటే అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు క్రిమినల్స్. రేపు ఒక నేషన్ బిల్డ్ అవ్వాలన్నా, ఈవెన్ చిన్న బ్రిడ్జ్ కట్టింది కూడా ఎవరు ఒక సివిల్ ఇంజనీర్ అంటే ఆమె క్రిమినల్ అయిపోతుందా? ఇప్పుడు చెప్పండి. రేపు ఒక నేషన్ బిల్డ్ కావాలన్నా, రేపు ఒక తెలంగాణ బిల్డ్ కావాలన్నా, అది డెవలప్ అవ్వాలన్నా ఒక సివిల్ ఇంజనీర్ కావాలా? నాట్ ఈవెన్ సివిల్ ఇంజనీర్, ఒక ఇంజనీర్ కావాలా? ఏ ఇంజనీర్ అయితే ఏముంది, ఈవెన్ సివిల్ ఇంజనీర్ కావాలి, ఒక మెకానికల్ ఇంజనీరింగ్ కావాలి, ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ కావాలా వద్దా? అంటే ఇప్పుడు క్రిమినల్ అంటున్న సీఎంఏ రేపు మమ్మల్ని బతిమాలి మరి జాబ్స్ ఇస్తాడా ఇవ్వడా అనేసి మేము గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తున్నాం. అయితే మాకు తెలియకుండా June 16th రోజు 2026 రాత్రికి రాత్రి ఇలాంటివి ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఒక డిప్లొమా స్టూడెంట్ ఏమైపోవాలి? ఇండైరెక్ట్ గా ఎడ్యుకేటెడ్ లేబర్స్ అని అంటున్నారు. అది ఎంత వరకు కరెక్ట్? డిప్లొమాలో 90% ఇంజనీరింగ్ చేసిన స్టూడెంట్ ని ఎడ్యుకేటెడ్ లేబర్